సో ఏంటి ఏ జస్టిస్ కోసం ట్రై చేస్తున్నారు? ల్యాబ్ టెక్నీషియన్ నోటిఫికేషన్ అండి 2067 జీవో 2017లో మేము ఎగ్జామ్ రాసాము. సో జూన్లో మాకు 2022 జూన్లో రిజల్ట్స్ వచ్చాయి. సో రిజల్ట్స్ వచ్చి ఇప్పటివరకు మాకు ఫైనల్ లిస్ట్ వేయలేదు. సో మేము ఎంత కష్టపడి ఎంత చేసినా కూడా ఎన్నిసార్లు టీఎస్పీఎస్ తిరిగినా ఎన్నిసార్లు ప్రజాభవన్ వచ్చినా కూడా మాకు న్యాయం జరగట్లేదు. సో మేము చాలా సివియర్గా వెయిట్ చేస్తున్నాము. సో మేము వెయిట్ చేస్తున్నాం ఫైనల్ రిజల్ట్ కోసం. ఎంతమందిని కలిసినా మాకు ఏం అవ్వట్లేదు. 2017 జీవో ఇప్పటివరకు ఫలితాలు రాలేదు. ఫైనల్ లిస్ట్ ఇంకా పెట్టట్లేదు. నర్సింగ్ అయిపోయింది, ఏఎన్ఎం అయిపోయింది, అందరిది అయిపోయింది. గత ప్రభుత్వం ఏం చెప్పలేదు. ఈ ప్రభుత్వం ఏమైనా చేస్తుందేమో అని వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. సో ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని మేము వెయిట్ చేస్తున్నాం. ఫైనల్ లిస్ట్ ఖచ్చితంగా రిలీజ్ చేసేటట్టు చూడండి అని మేము రిక్వెస్ట్ చేయడానికి వచ్చాము. 7 సంవత్సరాలు అయింది ఎగ్జామ్ రాసి ఇప్పటివరకు రిజల్ట్ ప్రొవిజనల్ లిస్ట్ పెట్టట్లేదు. వెరిఫికేషన్ అన్నీ అయిపోయినాయి కానీ ఇప్పటివరకు మాకు పెడతలేరు. ఇదేమైనా న్యాయమేనా చెప్పండి మళ్ళీ గవర్నమెంట్కి. ఇది మంచిగా మీడియా చూపెట్టండి ఇవన్నీ. గత ప్రభుత్వంలో మస్తు ప్రయత్నం చేసినాం. కోర్టు కేసులన్నీ దాటుకొని తీసుకొచ్చి వెరిఫికేషన్ వరకు వస్తే ఎలక్షన్స్ ముందు ప్రకటిస్తాం, ఇప్పుడే ప్రకటిస్తున్నాం అని చెప్పి ఎలక్షన్ కోడ్ అని చెప్పి ఆపేసారు. తర్వాత చైర్మన్ వచ్చి సైన్ చేస్తే అయిపోతుంది అంటున్నారు. ఇప్పుడు చైర్మన్ వచ్చిన తర్వాతనేమో చేస్తాం అంటున్నారు. కానీ ఆ సైన్ ఒకటి ఇప్పటి వరకు 350 మంది పోస్టులు ఉన్నాయండి. వెరిఫికేషన్ వెబ్ ఆప్షన్స్ వరకు కూడా రిజల్ట్స్ మాత్రమే. ఇప్పుడు వరకు చైర్మన్ లేదన్నారు, మళ్ళీ ఎలక్షన్ కూడా అన్నారు, మళ్ళీ ఎంపీ ఎలక్షన్ కూడా వస్తుంది. అట్లనే పొడిగించుకుంటే ఇంకో 6 నెలలు చేస్తారో సంవత్సరం చేస్తారో కానీ ఇప్పుడు వరకు మాకు ఇస్తలేరు. ఉన్న సర్వీస్ మొత్తం పోతుంది. 2017లో ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి 325 పోస్టులుగా నోటిఫికేషన్ విడుదలైతే వాళ్ళకి వెరిఫికేషన్ అయిపోయింది. అన్ని స్థాయిలో కూడా కంప్లీట్ అయిపోయినప్పటికీ ఫైనల్ లిస్ట్ ఇవ్వకుండా ఇప్పటివరకు 5 సంవత్సరాలు తాత్సారం జరుగుతుంది. 2017 అంటే పోయిన ప్రభుత్వంలో కేసీఆర్ మొదటి విడత ప్రభుత్వంలో ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల నేరు వరకు కూడా రిజల్ట్స్ రాలేదు. ఇక ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. సో గతంలో కూడా మీరు మొదటి రోజు కూడా ప్రజావానికి వచ్చారు. ప్రజావానికి మొదటి రోజు నేను వచ్చినాను సార్. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మెరిట్ లిస్ట్ ఒక్కటే మాది పెండింగ్. మెరిట్ లిస్ట్ ఎన్ని పోస్టులకి? 325. ఫైనల్ లిస్ట్ అంటే సెలక్షన్ లిస్ట్, ప్రొవిజనల్ లిస్ట్ పెట్టడం ఒక్కటే మాది తుది లాస్ట్ ఘట్టం అన్నమాట. దానికి ఎప్పుడు జరిగింది మీకు? వెరిఫికేషన్ ఆగస్టు 6 మంత్స్ బ్యాక్ అయిపోయింది. 2023 కేసీఆర్. ఫైనల్ రిజల్ట్స్ కారణం ఏంటి లేట్ అవ్వడానికి కారణం? ఫైనల్ రిజల్ట్ కారణము అదే అడగడానికి టీఎస్పీఎస్సీకి వెళ్తే 1-2 రోజుల్లో వచ్చేస్తుంది, షార్ట్లీ వస్తుంది. రేషియో ప్రకారం అందరూ కూడా పిలిచారండి. వెరిఫికేషన్ 1:3 అయిపోయింది ఆగస్టులో, కానీ ఇప్పటి వరకు 1:1 ఫైనల్ రిజల్ట్ అయితే రాలేదు. రీజన్స్ ఏం చెప్పుకుంటా వచ్చి ఇప్పటివరకు అంటే చైర్మన్ గారు లేరు, చైర్మన్ గారు వచ్చి నన్ను నెక్స్ట్ రోజు సంతకం పెడితే వస్తుంది అన్నారు. చైర్మన్ సార్ వచ్చిన రోజు ఫస్ట్ రోజు పోయినాం. సార్ మాది ఇట్లా అంటే సరే మీరు నేను ఇప్పుడే కదా వచ్చాను కనుక్కుంటాను అన్నారు. తర్వాత అభ్యర్థులు తక్కువ పడ్డారని సెకండ్ స్పెల్ కూడా పిలిచారు. సెకండ్ స్పెల్ వెరిఫికేషన్ కూడా మళ్ళీ పిలిచారు తక్కువ పడ్డారని. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా జస్ట్ ఫైనల్ లిస్ట్ ఒక్కటే పెట్టేది ఉంది మాకు. ఫైనల్ లిస్ట్ ఒకటి పెట్టేస్తే అయిపోతుంది. అయినా సరే ఈ రోజు రేపు అనుకుంటానే వెరిఫికేషన్ పిలిస్తే ఇప్పటి వరకు కూడా ఇంకా రిజల్ట్స్ రాలేదు. ఇంకా సో ఏం చెప్పు లోపల ఏం చెప్తున్నారు? మా జీవితకాలంలో పడిన ఫస్ట్ నోటిఫికేషన్ అండి. మేము చదువుకున్న దగ్గర నుంచి కూడా 25 సంవత్సరాల తర్వాత రెగ్యులర్ నోటిఫికేషన్. ఇప్పటికీ దాని ఫలితాలు విడుదల చేయలేదు. మాలో అందరూ రిటైర్మెంట్కి దగ్గర ఉన్నారు, వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు అందరు కూడా. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా యందు దయ చూపి మా ఫలితాలు విడుదల చేయాలని మేము కోరుచున్నాం. కానీ టీఎస్పీఎస్సీ కేవలం టీఎస్పీఎస్సీ నిర్లక్ష్యం కారణం. చైర్మన్ లేదంటారు, సెక్రటరీ లేదంటారు. చైర్మన్ వచ్చిన తర్వాత కూడా 10 సార్లు వెళ్ళి మేము రిప్రజెంట్ చేసాం. ఇంతవరకు మా ఫలితాలకి సరైన సమాధానం. రేవంత్ రెడ్డి ఇంటి ముందు కూడా మీ యొక్క నిరసన తెలిపారు. వెళ్ళామండి రేవంత్ రెడ్డి అన్న దగ్గర కూడా అక్కడ రిప్రజెంట్ చేసాము. రేవంత్ రెడ్డి దగ్గరికి సమస్య దృష్టిలో ఉన్నది, ఆయన దృష్టిలో వెళ్ళాము, కలిసాము. వారంలో ఫలితాలు వస్తాయి అన్నారు. మేము వెళ్ళి కలిసి కూడా ఇప్పుడు దగ్గర 3 వారాలు అవుతుంది. ఇంతవరకు ఫలితాలు విడుదల చేయలేదండి. కలిసామండి. పిఎస్ఆర్ రేవంత్ రెడ్డి పిఏని కలిసాము. సమస్య ఉన్నది. అవునండి. ఐఏఎస్ మేడం ని కలిసాము. టీఎస్పీఎస్సీ చైర్మన్ కి ఫోన్ చేసి మీకు ఈవినింగ్ వరకు సమాధానం చెప్తామని చెప్పారు. ఏంటి క్లారిటీ ఎందుకు ఆగుతున్నాయి అనే దాని మీద చెప్తా అన్నారు.
రైట్ 2017 అంటే మొదటి ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొదటి విడత ప్రభుత్వంలో ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల అయితే 325 పోస్టులకు గాను ఈ రోజు వరకు తుది ఫలితాలు ఇవ్వకుండా ఇది నోటిఫికేషన్ల పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలకు సంబంధించి నిరుద్యోగం తొలగించే ప్రయత్నం ఇంకో ఈ రకంగా జరిగింది గత ప్రభుత్వంలో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా కూడా వీళ్ళ సమస్య పరిష్కారం కోసం అని చెప్పి మొదటి రోజు కూడా ప్రజావాణి కార్యక్రమంలో అందరూ వచ్చి నిరసన తెలపడం జరిగింది. రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర కూడా గతంలో వాళ్ళు నేరుగా కలిసామంటూ కూడా చెప్తున్నారు. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదట. ఈరోజు సాయంత్రం కాలం ఏదో క్లారిటీ ఇస్తామన్నట్టుగా ప్రజావాణి దగ్గర వాళ్ళ సమస్యకు సంబంధించి పరిష్కారం చూపబోతున్నామన్నట్టుగా ఇక్కడ అధికారులు చెప్పినట్టు తెలుస్తోంది. అందరి ఇంట్లో ఫ్రస్ట్రేషన్స్ అయ్యి ఆరోగ్యాలు దెబ్బతింటుండే. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మా ఫలితాలు మీ మీడియా ద్వారా అన్న గవర్నమెంట్కి తెలియజేసి మేము డైరెక్ట్ గవర్నమెంట్ దాకా మా సమస్యను తీసుకెళ్ళకపోతున్నామండి. మీ మీడియా మిత్రులు మా సమస్యని గవర్నమెంట్కి తీసుకెళ్ళి తొందరలో ఫలితాలు పెట్టిస్తారని ఆశిస్తున్నాం మీడియా ద్వారా.